నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరి ఏ నాయకుడు మంచోడు, ఏ నాయకుడు ఎట్లా, ఈ ఎస్పెషల్గా బీఆర్ఎస్లో మాత్రం అసలు లేడీ వర్సెస్ రౌడీ అని, లేకపోతే ఇంకా అనేక రకాలుగా రౌడీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ మీద ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్నాడు, నంబర్ 1లో ఉన్నాడు ట్రెండింగ్లో. ఈరోజు అడుగుదాం, ఆయన అంటే నవీన్ యాదవ్తోని పరిచయం ఉన్నటువంటి, ఒక 15 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి, జైలు జీవితం గడిపిన వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీ మీకు తెలుసు అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే అన్న పేరు కూడా నవీన్ యాదవే, ఓయూ నవీన్ యాదవ్ అంటారు. మరి ఓయూ నవీన్ యాదవ్ అన్న జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ అన్న గురించి ఏం చెప్తాడు, వాళ్ళ అటాచ్మెంట్ ఎట్లా ఉందో తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మీరు దాదాపు సేమ్ ఏజ్ గ్రూప్, లేదంటే మీకంటే 4-5 ఏళ్ళు పెద్ద సీనియర్ కాబట్టి మీరు అన్ని దగ్గర నుండి చూసిరని మేము విన్నాం. అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ఆయన తీసుకొచ్చిరని, ఇంకా ఆయన మేము తీసుకొచ్చినాం కదా. అసలు నవీన్ అన్న నాకు ఎట్లా పరిచయం అనేది చెప్తా. నవీన్ అన్న 2008లో బీఆర్కు చేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ అన్న. తెలంగాణ ఉద్యమం చేసిండా? తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ యాదవ్. ఈ రోజు ఎవరైతే జూబ్లీహిల్స్లో నిలబడ్డటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు. నిక్కర్సైన తెలంగాణ ఉద్యమకారుడు. ఇది అప్పుడు చెప్పారు, యాంగిల్ ఎవ్వరు తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీ, అవును, ఉస్మానియా యూనివర్సిటీకి తను విద్యార్థి సంఘం నేతగా, తను విద్యార్థి నాయకుడు. తెలంగాణ కోసం, ఏ తెలంగాణ, ఈ దొరల తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో నిక్కర్స్గా పనిచేసినటువంటి వ్యక్తి, బలంగా పనిచేసిండు. గద్దర్తోటి చాలా సన్నిహితంగా పనిచేసారు, విమలకతో సన్నిహితంగా పనిచేసారు. ఎవరైతే ఈ సామాజిక తెలంగాణ కోరుకున్నటువంటి మేధావులు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, సింహాద్రి గారు, ఇలాంటి మేధావులు అందరిని మమేకం చేసుకొని విపరీతంగా తెలంగాణలో మీటింగ్లు పెట్టినడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ బీసీ సంఘం అని చెప్పేసి, తెలంగాణ యాదవ విద్యార్థి సంఘం అని చెప్పేసి 2008లో అప్పుడు తెలంగాణ మనం చూసిన ఈ మూమెంట్ కాదు కదా. తెలంగాణ కోసం ఈ దొరల పెత్తనాలను, ఈ దొరల కుట్రలను ఆ రోజే వివరించి చెప్పిండు. అంత టాలెంటెడా? అంత టాలెంటెడ్. స్వతహాగా నవీన్ అన్న విద్యార్థి ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు. మీరేమో ఇంత అద్భుతంగా చెప్తారు, విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు అని. వాళ్ళేమో ఒక రౌడీ షీటరు, అల్వాల్లో వెళ్తే అక్కడ ఏదో పెట్రోల్ తీసుకొని పోతే అది పేలింది 100 మైపాల్. ఇప్పుడు నేను ఒకటే వింటారా మీరు సోషల్ మీడియా? నేను ఇప్పుడు చూస్తున్నా కొద్దిగా ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి బోగస్ ప్రచారాలు, బోగస్ ప్రచారాలు. నిన్నగాక మొన్న ఇదే జూబ్లీహిల్స్లో శ్రీధర్ ఎవరో సమ్మోన్ పర్సన్, అదే బీఆర్ఎస్ నాయకులు గన్నులు పట్టుకొని చెప్పేసి ఛత్తీస్గఢ్లో కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కిడ్నాప్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద. స్టిల్ నౌ బీఆర్ఎస్ నాయకుల మీద, ఇదే జూబ్లీహిల్స్ సంబంధించిన ఎవరో ఆయన పేరు, ఆయన మీద అట్లాంటి కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి తెలంగాణను దోచుకున్నది ఎవరు, అది చూడండి. ఈ బట్టగాల్చి మీద వేయడం, బోగస్ ప్రచారాలు చేయడం. అసలు నవీన్ యాదవ్ ఇప్పుడు ఎవరైతే జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ అన్న ఉన్నాడో, ఈ నవీన్ అన్న తెలంగాణ కోసం ఉస్మాన్ యూనివర్సిటీకి, నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా, మీ అందరికీ తెలుసు. 100 రోజులు జైలు ఉన్నాం, 100 కేసులు ఉన్నాయి. అది నడుస్తున్నటువంటి క్రమంలోనే నేను చెప్తున్నా, ఎప్పుడు నాకు నవీన్ అన్న పరిచయం, నాకు నవీన్ అన్న ఎట్లా పరిచయం అనేది చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేసుకొని నవీన్ అన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ విద్యార్థి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యింది. ఆయనే విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ చితక మాటలు, ఈ చిల్లరగాళ్ళు మాట్లాడుతున్నటువంటి కావు. అసలు నీకు తెలియదు, వీళ్ళు ఉద్యమంలో ఉన్నారా? ఎవడైతే మాట్లాడుతున్నారో వాడు ఉన్నాడా ఉద్యమంలో? ఉన్నారా? తెలంగాణ ఉద్యమం గురించి వీళ్ళకి తెలుసా? నాతో మాట్లాడమని నేను డిబేట్ కొత్త. ఎవడెప్పుడు వచ్చిండు, ఎవడు ఈ ఉద్యమాన్ని వాడుకుంటానికి వచ్చిండు, ఎవడు ఉద్యమం చేసిండు? కేటీఆర్ కంటే ముందే తెలంగాణ ఉద్యమంలోకి నవీన్ యాదవ్ అని వచ్చినట్టు. అసలు కేటీఆర్కు తెలంగాణ అనే విషయం తెలియక ముందు నుంచే తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ యాదవ్. ఈ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరైతున్నారో నవీన్ అన్న సామాజిక తెలంగాణ కోసం, నవీన్ యాదవ్ అంటేనే సామాజిక తెలంగాణ ముఖ చిత్రం. కేటీఆర్ అనేటోడు తెలంగాణ దోచుకుంటానికి ముఖ చిత్రం అయితే, ఈ దొరల పెత్తనాలను, ఈ పెత్తందాడి వ్యవస్థలను, ఈ బోగస్ రాజకీయ పరిపాలనను ఎదిరించాలటానికి ఎవరైనా ఒక నాయకుడు వస్తున్నాడు అంటే, ఈ తెలంగాణ మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా సామాజిక తెలంగాణ వస్తేనే తప్ప
మనకు ఈ దొరల ఈ భూస్వాముల పెత్తందారు వ్యవస్థను ఏ విధంగా తరిమి కొట్టాలి, ఈ ఈ ఈ ఈ దొరల పెత్తనాలను ఏ విధంగా ఎదిరించాలనేది నవీన్ అన్నకు విద్యార్థి నాయకత్వం నుంచే తెలుసు. ఆయన స్వతహాగా తెలంగాణ ఉద్యమకారుడు. వందలాది మీటింగ్లకు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేది. ఆయన బీఆర్కు చదువుతున్న రోజుల్లోనే, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుతున్న రోజుల్లోనే ఆయన ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, 10 జిల్లా, తెలంగాణ 10 జిల్లాలు కాదు, యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సామాజిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం తిరిగినటువంటి విద్యార్థి నాయకుడు. 2009లో 2008లో ఏళ్ళలో మీటింగ్లు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా పెట్టినటువంటి విద్యార్థి నాయకత్వం ఉన్నది ఆయనకు. ఆ విద్యార్థి నాయకత్వంలో చాలా మంది మేము మమైకమైనాం. ఆ విద్యార్థి నాయకత్వంలో మేమందరం మమైకమే పనిచేసినాం. విద్యార్థి నాయకత్వం అందరం మమేకమే పనిచేస్తున్నాం. ఈ రోజు చెప్తున్నారు వీళ్ళు, నవీన్ యాదవ్ అనే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ అన్న చేసినటువంటి పనులు చెప్తున్నా, నాకు తెలిసినే చెప్తున్నా. చెప్పండి. ఒకసారి మెగా డిఎస్సి వచ్చింది. ఈ మెగా డిఎస్సి వచ్చిన క్రమంలో దాదాపు ఒక 1000 నుంచి 1500 మందికి ఉచితంగా డిఎస్సి కోచింగ్లు ఇప్పించారు, బుక్కులు ఇప్పించిండు. ఆ తర్వాతకి వందలాది మందికి ఫ్రీగా కోచింగ్ ఇప్పించిండు. ఈ ఇన్స్టిట్యూట్ పేరు ఇప్పుడు అవసరం, ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ఎక్స్రెడ్లో ఒక ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఆర్సీ రెడ్ లేదు, ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉన్నదో ఆ ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంతోమంది నిరుద్యోగులకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చి సొంత డబ్బులతోటి, ఏదో ఎన్జిఓ ఉండే వీళ్ళది, ఆ ఎన్జిఓ తోటి ఫ్రీగా కోచింగ్లు ఇప్పించి వందలాది మందికి జాబులు ఇప్పించినటువంటి చరిత్ర ఉన్నది. వందలాది మందికి జాబుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి పేద విద్యార్థులకు ఎవరైతే ఆ ఆస్పిరెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కోచింగ్లు ఇప్పించారు. అది వందలాది మందికి ఇప్పించారు. ఒక్కరికి ఇప్పించడమే కష్టం, ఒక్కరిని చదివించడం కష్టం కదా, అంతమందికి ఎట్లా సాధ్యమైంది మరి? వందలాది మందికి. అదే కదా నేనేమంటున్నా, అది కూడా అన్కండిషనల్. ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా. అన్ని డబ్బులు ఇప్పుడు నేను వాళ్ళది ఎన్జిఓ ఉన్నది, తనకు ఉన్నటువంటి ఆ పరిమితంగా ఏదైతే కొంత చేయాలి. ఇప్పుడు నవీన్ అన్న అనేటైనా అప్పుడు తన సొంత పైసలు అంటే చిన్న శిక్షణ కాదు, కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టడం, సరే చాలా ఉన్నత స్థితిమంతమైనటువంటి ఫ్యామిలీ ఉన్నాడు కాబట్టి. సరే ఎంతమంది స్థితిమంతులు లేరు, వాళ్ళు ఎందుకు చేయలేదు మరి? ఇదే కేటీఆర్ చేయలే కదా. ఏ కేటీఆర్ చేసిండు? నువ్వు బతుకు తెరువు కోసం అమెరికాకు పోయినవి, అప్పుడు ఇక్కడ లేడు. బతుకు తెరువు కోసం అమెరికాకు పోయినవి, చలో ఇక్కడ ఏదో ఉందని చెప్పి కేకే మహేందర్ రెడ్డిని ముందర పెట్టి ఆయనను ఫస్ట్ కాంచి కూడా ఈ బీఆర్ఎస్ కేటీఆర్ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటంటే ఈయన గెలవడం కోసం ఇంకోని బలిపశువు చేసాం. కేటీఆర్ రాజకీయాలు ఎట్లా వచ్చినాయి మనం చూసినాము. అసలు టికెట్ ఎవరిది, ఎవరు గొంతు వచ్చిండు? గొంతులు కోసుడేనా? అంతే. రాజకీయంగా గొంతులు కోసడే వీళ్ళ పద్ధతి. వీళ్ళకి తెలిసిందే రాజకీయంగా గొంతులు కోసడం, బోకస్ ముచ్చట్లు చెప్పడం, పనికిరాని ముచ్చట్లు చెప్పడం. నిజమైతే మాట్లాడరు. నిజం మాట్లాడితే అది కేటీఆర్ మాట కాదు, కేసీఆర్ మాట కాదు, హరీష్ రావు మాటే కాదు. అది నిజమే భయపడుతుంది వాళ్ళ నోట్ల నుంచి వస్తాయి. ఏంది ఈ రోజు నీళ్ళు నిజం మాట్లాడారు అనిపిస్తుంది. దానికే నిజానికే విసుగు చెందినటువంటి పరిస్థితి వాళ్ళ నోట్ల నుంచి వచ్చే అది మనం చూసినాం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నావు, వాళ్ళు నేను సోషల్ మీడియాలో చూసిందే ఏం మాట్లాడుతున్నారంటే వెంకట్ యాదవ్ వాళ్ళ అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తొంగి చూడడం వీళ్ళకి అవసరం. లెటర్ అని లెటర్ నిజంగా ఆమె రాసింది, సిగ్నేచర్ అయితే. ఇప్పుడు ఒకటి చెప్తున్నా మైపాల్, నేను 2 విషయాలు చెప్తున్నా. రాజకీయంగా నువ్వేం చేస్తున్నావు చెప్పు, నీ డెవలప్మెంట్స్ ఆయన చెప్తాడు. నీ వ్యక్తిగత హననం జరుగుతుంది, ఇక్కడ వ్యక్తిని హననం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి డిమోరల్స్ లేవు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి దూషణకు దిగుతున్నావు. నీ వ్యక్తిగతమైన దూషణ మాకు చేరాదా? వ్యక్తిగతమైన నువ్వు ఇప్పుడు నవీన్ అన్నకు ఒక చెల్లి ఉన్నది, ఇంట్లో వాళ్ళ అమ్మ ఉన్నది, సొంత చెల్లి ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా నవీన్ అన్నకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసే పరిస్థితి ఏంటంటే అది పెద్దలకు కుదిర్చినటువంటి వివాహము, పెద్దల సమక్షంలో జరిగినటువంటి వివాహము. వెంకట్ యాదవ్ మీద అజ్జేయలే, వెంకట్ యాదవ్ అదే నేను ఏమంటున్నా, ఆ వివాహం ఏదో పెద్దలకు సమక్షంలో జరిగినటువంటి వివాహం. మనం అందరం సాధారణంగా వివాహాలు పెళ్లిళ్ళు ఏ విధంగా జరుగుతుందో అలాంటి పెళ్ళే జరిగింది. మనస్పర్ధలు వచ్చినాయి, రోజుకు 1000 మంది విడిపోతున్నారు. మనస్పర్ధలు వచ్చినాయి. అది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మనుషులకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు, విడిపోతారు.
తొంగి చూసి వాళ్ళ ఇష్టం కలవచ్చు ఊడిపోతుంది. నువ్వు ఎంతమంది జీవితాలలో నీ ఫోన్ ట్యాప్ లేని ఇప్పుడు నువ్వు ఎంతమంది జీవితాలలో తొంగి చూసినావు. ఇదే మీడియా ఎన్ని మీడియాలు ప్రచారం చేసినాయి. రకుల్ రావ్ అని పేరు పెట్టారు, మనం కాదు కదా. నువ్వు పెట్టిన రకుల్ రావ్ అని పేరు పెట్టింది మనం కాదు కదా, నవీన్ అన్న కాదు కదా. ఇప్పుడు అంతెందుకండి, ఎవరో ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు, ఒక సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళి పెట్టినావు అని చెప్పి కేవలం ఈ విడాకులు నీ వల్లనే తీసుకున్నారని, నీ వల్లనే విడాకులు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడినటువంటి ఎన్నో మనం చూస్తున్నాం. మనం అట్లా అనం, మనకు అవసరం లేదు. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు ఆడపిల్ల అనేట ఆమె ఎవరికైనా ఆడపిల్లనే, ఆడపిల్ల ఇంటికి ఆత్మగౌరవం లాంటిది. నాకు అక్కలు ఉన్నారు, నీకు అక్కలు ఉన్నారు, మన ఇళ్ళలో అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి. ఎవరి ఫ్యామిలీలు అన్నా మనం తొంగి చూడము, కానీ వాళ్ళకి అలవాటు అది. ఇప్పుడు సొంత శీళ్ళకే చీర పెట్టినవి అరుగు తెచ్చుకున్నటువంటి చెల్లెలకు అక్కలకు ఆస్తులు రాసిస్తారా? ఎవరు రాశారు? కవిత రాఖీ కట్టిందా ఈ సంవత్సరం నీకు? సొంత చెల్లె రాఖీ కట్టిందా నీకు? నిన్ను అడుగుతున్నావు, నిన్ను రాఖీ కట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అడిగటం లేక సొంత చెల్లెనే నీకు రాఖీ కట్టలేదు, మరి ఇక ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఎన్ని పగలు అసలు ఎంత ఆస్తి కొట్లాటలు ఉన్నా కానీ రాగి రోజు అంటే నువ్వు ఎంత దుర్మార్గపడేటువంటి ఆలోచన విధానంతో ఉంటే ఆమె నిన్ను వాళ్ళు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో అమెరికాలో ఉంటున్నా పోస్టులు పంపిస్తారా బా? అవును, ఖండాంతరాలలో ఉన్నప్పటికీ నీకు పోస్టు రాఖీని పంపిస్తారు. మా అన్న చల్లగా ఉండాలనుకుంటారు. నువ్వు ఎంతటి దుర్మార్గపడే ఆలోచనతో నిండున్నావు అనేది వాళ్ళ సొంత శైలి చెప్తుంది, మనం కాదు. చెప్తారు, ఆమె రోజు కూడా చెప్తుంది, ఆమె చెప్తుంది, మనం కాదు. ఇక్కడ రోజుకో బోగస్ మాటలు చెప్పడం, వ్యక్తిగత హననం చేయడం, వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడడం, అవన్నీ కూడా సృష్టించినటువంటి అవి నీళ్ళ మీద ఆకు మీద నీళ్ళ లాంటివి. వీళ్ళు రౌడీలు, భూ కబ్జాలు చేసిర్రు, అది ఇది అని చెప్పి ఇప్పుడు రౌడీ షీటర్ ఉంది నర్సంపేటలో. ఇప్పుడు మనము ఆర్టీసీ ఎక్స్ రోడ్ వేదికగా ఒక అమ్మాయి, ఒక నిరుద్యోగి, బీసీ అమ్మాయి, ప్రవళిక అనే అమ్మాయి, యాదవ్ గొల్లోల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య దేనికోసం చేసుకుంది? ఆమెకు ఉద్యోగం రాదని. ఈ దిక్కుమాలిన పరిపాలనలో పేపర్ లీక్ అయింది, నేను కష్టపడి చదువుతున్నా, నాకు రాదు జాబు. ఈ బీఆర్ఎస్ రాబందులు నిరుద్యోగులను రోజుకొకరిని కాల్చుకొని తిన్నరా లేదా చెప్పు, వేంపుకొని తిన్నరా లేదా చెప్పు. అసలు ఏం చేయలేని పరిస్థితిలో మా అమ్మ నాన్నకు ముఖం చూపించుకోలేము, ఇక నాతో కావట్లేదని ఒక నిస్సహాయ స్థితిలోకి పోయి ఈ బీఆర్ఎస్ వాళ్ళు బలత్మరణం చేసి రావను. ఈ కేటీఆర్ బలత్మరణం చేసిండు. బలత్మరణానికి పురగొల్పింది వీళ్ళు కాదా? మళ్ళీ పురగొల్పినావు, చచ్చిపోయింది ఆమె. చచ్చిపోయినాక ఏం మాట్లాడినావు? నీకు మహిళలను కించపరచడం అనేది కేటీఆర్ కు వెనతో పెట్టిన ఉద్యమం. అదే ఎగ్జామ్ అట్లా కాదు, అట్లా కాదు. అది ఓకే వ్యక్తిగా నువ్వు ఆమె లవ్ కోసం చచ్చిపోయింది చూడు, ఆమె కేసు పెట్టించి ఒక బోగస్ గా ఒకని క్రియేట్ చేసి ఒకని ఆమె జీవితం నాశనం. అక్కడ ఒక ఎంత వ్యక్తిగా అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ అనేది నీకు రాజకీయం చేస్తావా? చెప్పులతో కొట్టలేకనా ఎవడు? అక్కడ ప్రవళిక అనే అమ్మాయిని చనిపోయింది, బలత్మరణం చేసిర్రు. నువ్వు చెప్పే బలత్మరణం గురైంది, నువ్వు పేపర్ అమ్ముకున్నావు కాబట్టి బలత్మరణానికి గురైనటువంటి అమ్మాయిని ఆ క్యారెక్టర్ని ఏ విధంగా ఆనందం చేస్తావు నువ్వు? అది ఎంత చిల్లర పని. పెద్ద ఛానల్లో కూర్చొని ఆమె నిరుద్యోగం కోసం చనిపోలేదు, ఆమె లవ్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్ అప్లై చేయలేదు. ఎంత చెప్పు, మనమే కదా రీసెర్చ్ చేసి మొత్తం బయటకు వచ్చి చెప్పు తీసుకున్నట్టు అప్పుడే ధన్యం కదా మనం. ఇవన్నీ మాట్లాడలేకనా, ఇవన్నీ మనం చెప్పలేకనా? అది కాదు కదా. ఒక అమ్మాయి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తొంగి చూడడం అనేది కేటీఆర్ అనేటోనికి వెన్నెతో పెట్టిన విద్య. అదే పని వానికి, వేరే పని లేదు. హ్యాబిట్ అది. ఆ సైకో లెక్క మారిండే, ఉన్మాదం పవర్ కోల్పోయినాక ఉన్మాద అయింది. ఇప్పుడు నువ్వు ప్రవళిక వ్యక్తిగత ఆనందం ఏ విధంగా చేస్తావు నువ్వు? ఆమె లెటర్లో నేను ఉద్యోగం కోసం ఉద్యోగం రాలేని ఈ బీఆర్ఎస్ రాబందుల చేతులే బలత్మరణానికి గురైనటువంటి ఆ చర్యను మనం చూసినాం, మనం అందరం పోయినాం. ఆ రోజు ఒక్కరోజు కూడా ఆ రోజు మనం ఇంటి అలా ఆ అమ్మాయి చివరి అంటే మన ఖననం చేయడానికి కూడా మనల్ని ఎంటర్ చేయనియలే. లాఠీ ఇలా పత్తిత్తులు లెక్క మాట్లాడతారు. ఈ పత్తిత్తుల గురించి మనకు తెలియదే ఉన్నది. ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? అమ్మాయి వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ విధంగా తొంగి చూస్తావు?
అదే అలవాటు అయిపోయింది కేటీఆర్కు. చెప్పేటోడు ఎవరు లేకనా? అసలు అడిగేటోళ్ళు లేడు, చెప్పాడు అడిగేటోడు లేకనా? సునీల్ అరే నీ ఇప్పుడు మీ వైఫ్ గురించి నీ గురించి మాట్లాడాలంటే మాట్లాడతాం. ఈయన కూడా పార్క్ ఐదులో చాలా మంది హీరోయిన్లతో పోయిన రూమర్స్ ఉన్నాయి, మనకు తెలియదు. మనకేం అవసరం? హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు అనేది కూడా ఉంది. అది అన్ని మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేసిందే కదా. మనం నువ్వన్నదో నేనన్నదో కాదు, మొత్తం చర్చ కండోపదండాలుగా జరిగింది. ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా గురువింద గింజలేక ఏమంటారు, సంసారి సందులో లేదు, కేటీఆర్ లాంటి తెలంగాణ లేడట అన్నట్టు అట్లుంది. సంసారం అనేటోడు మా సందులనే లేడు. అవును, ఈ బీఆర్ఎస్ వాళ్ళు లాంటి వాళ్ళు అసలు తెలంగాణలో లేరు. మేమే పత్తిత్తులం పెడితే కోరుకున్నంత అమ్మాయి కూడా మేమే పత్తిత్తులం. పత్తిత్తులు పచ్చి దొంగలు అద్దా. వీళ్ళే ఇప్పుడు ఒక నాయకుడు, నువ్వు మైపాల్ ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్గా ప్రజా గొంతుగా నువ్వు ముందుకెళ్ళిపోతావు. అవును. అట్లాంటప్పుడు నీ మీద ఎన్నిసార్లు దాడులు చేయించారు? నాగార్జున సార్ కిడ్నాప్ చేసి కొట్టిర్రు. ఇంతకన్నా రౌడీయిజం ఉన్నదా? ఇంతకంటే ఎక్కువ రౌడీయిజం ఉన్నదా? దీన్ని రౌడీయిజం అనరా? బీసీలను టార్గెట్ చేసి ఇంతకన్నా ఇదేనా రౌడీయిజం అంటే? ఇదేనా రౌడీయిజం అంటే? ఇది రౌడీయిజం కదా. దీన్ని రౌడీయిజం అంటారు కదా. దేని రౌడీయిజం అంటారు? ఇప్పుడు అక్రమంగా ఎత్తుకుపోవడం, కొట్టడం, అసలు అక్కడ ఏమన్నా పోనీ కేసు అయిందని కేసు కూడా కాలే. నిర్దాక్షిణంగా గొంతులో నొక్కేయడం, గొంతులు మాట్లాడే గొంతులో నొక్కేయడము, అదే కలోజ్ టీవీ సీన్ ఎంతమంది ఎట్లా కొట్టిరు? ఎత్తుకపోయి కొట్టిరు. మన తెలుగు రఘును ఎట్లా కొట్టిరు? ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇది కాదా రౌడీయిజం? దీన్ని అనరా? దేన్ని అంటారు రౌడీ? ఇది కదా రౌడీయిజం అంటే, దీన్ని కదా రౌడీయిజం అంటారు. రౌడీకి అర్థమైంది వీళ్ళు రౌడీలు, వీళ్ళు కదా రౌడీలు. ఇప్పుడు రౌడీ అంటారు, దొంగ అని వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిందని లోపల కొట్టినావు, బయటకు బట్టలు దింపుకొని వచ్చి రోడ్డు. ఇంకో విషయం, మళ్ళీ ఇప్పుడు నేర్నాల ఘటన ఉంది. అవును, దళితులు యాదవులు బీసీలు దళితులు అందరం కలిసి కొట్టినావు అంటే నిన్ను అడ్డొచ్చిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టుడు రౌడీయిజం కదా. క్రమని ఆపినందుకే నీకు నిన్ను ప్రశ్నించినప్పుడు నిన్ను అడ్డం ఇది తప్పు అని చెప్తే ఇష్టం వచ్చినట్టు కొడతావా? 3 రోజులు చచ్చిపోయారు. అసలు ఇప్పటికీ బనికి వస్తలేదు. సంసారాలను కూల్చడం, వ్యక్తిగతమైనటువంటి ఆడోళ్లను, అమ్మాయిలను దిగజార్చేలా మాట్లాడడం అనేది కేటీఆర్కు వెన్నెతో పెట్టిన విద్య. ప్రతిసారి ఆడవాళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తావా? ఇదేం బుద్ధి? ఇప్పుడు కూడా ఈ ఆడవాళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తాను. ఇప్పుడు చేసేది కూడా ఈ ఆడవాళ్ళని ముందర పెట్టి ధర్మయుద్ధం చేయకుండా ధర్మయుద్ధం. ఇప్పుడు ఈమె ఎవరైతే ఈ బీఆర్ఎస్ అభ్యర్థి ఆమె కూడా ఆడవాళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తాను. లేడియా రౌడియా ఏంది? నీకంటే పెద్ద రౌడీ ఎవడున్నాడు? నీకంటే ఎక్కువ గుండా ఎవడున్నాడు? కేటీఆర్ కంటే ఎక్కువ ఇక పదాలు వాడొద్దు. కేటీఆర్ వల్ల ఇప్పుడు నిలబడ్డ ఆమె కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అసలు బ్యాడ్ నేము అంటే ఇట్లా నువ్వు ఎందుకు ఇట్లా చేపిస్తున్నావు అని. ఒకటి, ఇక్కడ అభ్యర్థి లేడీ కాదు. ఫస్ట్ ఇక్కడ అభ్యర్థి కేటీఆర్. ఇక్కడ అభ్యర్థి కేటీఆర్ వర్సెస్ నవీన్ యాదవ్. అంతే, దొర వర్సెస్ బీసీ. వెలమ దొర వర్సెస్ బీసీ. సామాజిక తెలంగాణకు జరుగుతున్న యుద్ధం అది. వెలమ దొరలకు సామాజిక తెలంగాణకు జరుగుతున్న యుద్ధం. సామాజిక తెలంగాణకు ముఖ చిత్రం ఎవరంటే నవీన్ యాదవ్ అన్న కాబోతున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ జూబ్లీస్ ప్రజలు చాలా తెలియదు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మహానాయకులు అవుతారు. పీజేఆర్ గారు ఈ తెలంగాణ యామ్లంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఈ జూబ్లీస్ ప్రజలే అందించారు. మళ్ళా నవీన్ అట్లాంటి నాయకత్వం, అట్లాంటి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నవీన్ యాదవ్ అన్న. ఆయనే తెలంగాణ సామాజిక తెలంగాణకు ముఖ చిత్రం కాబోతున్నది. నవీన్ అన్న గెలిస్తే, నవీన్ అన్న జూబ్లీహిల్స్లో గెలుస్తున్నాడు. జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు, వాళ్ళకు జూబ్లీహిల్స్ ప్రజలు ఎక్కడికైనా పోనీ మా ఎమ్మెల్యే పీజేఆర్ని ఏ విధంగా అయితే చెప్పుకున్నారో నవీన్ యాదవ్ అన్న కూడా అదే మా ఎమ్మెల్యే, మా నాయకుడు నవీన్ యాదవ్. మాది జూబ్లీహిల్స్ అంటే చాలు, వాళ్ళు ఆత్మగౌరవంతో నిక్కర్సంగా నిలబడి నిట్టూర్పుగా ఉండేటువంటి ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది తెలుసా? నవీన్ అన్న ఎప్పుడైతే గెలుతారో అప్పుడు వస్తుంది.
అంతేనా? అప్పుడే వస్తుంది. అసలు ఇక్కడ కేటీఆర్ కోటల బద్దలు అయితే భయపడుతుండేది, పర్మనెంట్ గా దుకాణం క్లోజ్. అందుకోసమే కదా ఈ వ్యక్తిగత హనం. ఎప్పుడు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడైతే నవీన్ అన్నను గెలుస్తున్నారో బీసీ రాజకీయాలు నిజమైనటువంటి ఒక వెన్నుముక కలిగినటువంటి లీడర్ వచ్చినప్పుడు, ఒక వెన్నుముక కలిగినటువంటి లీడరు ఒక స్వతంత్రంగా తను విద్యార్థి నాయకత్వంతో విద్యార్థులతో మా అందరితో మమేకమై పనిచేసాడు. విద్యార్థి ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, సామాజిక తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ప్రొఫెసర్ కంచాయలయ్య, సింహాద్రి, గద్దరు, విమలక్క, ఇట్లాంటి పలు రకాలైనటువంటి మేధావి స్వతహాగా నవీనన్న చదువుకున్నాడు, రాజకీయ విజ్ఞుడు, మేధావి, ఆర్టికల్స్ రాయగలుగుతాడు, చెప్పగలుగుతాడు, అద్భుతమైన స్పీచ్లు ఇవ్వగలుగుతాడు. నిక్కర్స్ అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి నీతి విలువలు కలిగినటువంటి నాయకుడు, యువకుడు. కాబట్టి వీణ ఎన్నెముక అంటే నిటారుగా ఎవరితోటి సంబంధం లేకుండా తనంతల స్వతహాగా లీడర్ అయినటువంటి నాయకుడు వస్తున్నాడు కాబట్టి భయపడుతున్నారు. ఏది లేకుండా ఏదో ఒకటి పెడతారు. అసలు ఏదో ఒకటి అంటే దానికి కనీసానికి దానికి ఒక ప్రూఫ్ లేదు. నువ్వు ఇప్పుడు బోయినపల్లిలా ఎవడు ఇట్లున్నాడు ఒకడు, ఎప్పటిదో వాడిని ఈ నవీన్ యాదవ్ ఆ నవీన్ యాదవేనా? ఈయన ఆల్రెడీ 100 కోట్ల ఆస్తిపరుడు. ఎవడైతే బోయినపల్లిలో ఒక అల్వాల్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో వేసిరట, వాడు నవీన్ యాదవ్ అయితే లింక్ చేస్తూ అంటే వీళ్ళు చేసే బోగస్ ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ నవీన్ యాదవ్ ఆ నవీన్ యాదవ్ అంటే ఏది దొరికితే పేరు నవీన్ యాదవ్ పేరు దొరికితే కదా ఎర్ర చీర కట్టుకున్నదల్లా అన్నట్టు అట్లా చేసి పెడతారు, అట్లా చేస్తున్నారు. ఆయనకు అదే బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని మార్చుకోమని చెప్తున్నాము. రాజకీయాన్ని రాజకీయంగా ప్రత్యర్థులకు ఇప్పుడు నీ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ నువ్వు చేస్తున్నట్టు చెప్పుకో, ఇక్కడ జరుగుతున్న డిమోడ్ మాట్లాడుకో, వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని నువ్వు మాట్లాడు, నువ్వు చేసిన అభివృద్ధిని నువ్వు మాట్లాడు. వ్యక్తిగత ఆనందం చేయడం ఏందండి? మొదలు పెట్టాలా మరి? ఇప్పుడు కేసీఆర్ మీద కూడా మరి పాస్పోర్ట్ బ్రోకర్ అని, పాస్పోర్ట్ బ్రోకర్ అని కాదు, చింతమడగల చింత చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి రోజులను గుర్తు చేయమంటావా? చెప్పాలి. అదే చింతమడకలో చెప్తున్నారు కదా, మనం చెప్తారు చేద్దామా? మనం కాదు దుబాయ్కి పంపిస్తాను, దుబాయ్కి పోతాను పంపిస్తాను, 10 రోజుల నుంచి దుబాయ్ శేఖర్ అంటారు, దుబాయ్ శేఖర్ అని అంటారు. అదే కొడతామని తిరిగినట్టు. అవును, మరి తీయాలనా? తీయాలేము, ఉన్నదే కదా. మనం ఎందుకని అంటాం? మనం అట్లాంటి మాటలు మాట్లాడము. వేరే వాళ్ళు అన్నది చెప్తున్నాం. మనం వ్యక్తిగా ఇక్కడ మన వైపు నిజాయితీ ఉంది, మన వైపు నీతి ఉన్నది. ఒక బీసీ యువ నాయకుడు వస్తున్నాడు, ఇది నవీన్ యాదవ్ అనే అన్న గెలిస్తే ఇంకొక 40-45 సంవత్సరాలు రాజకీయాలలో ఉంటాడు, బలమైనటువంటి నాయకుడుగా ఏర్పడతాడు. ఈ హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం కూడా వాళ్ళకు ఒక ఐకాన్ గా ఉంటాడు. భవిష్యత్తులో బీసీల పేరు చెప్పుకొని మనం రాజకీయం చేయలేము అనే పరిస్థితికి వస్తుంది. బీసీలను ఇక మనం వాడుకోలేము, అయిపోయింది. బీసీలు మన చేతుల నుంచి జారిపోతున్నారు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లతో అన్న భ్రమలో ఆ భయంకరమైనటువంటి ఆలోచన విధానంతో వచ్చినటువంటి మాటలు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు బీసీలను ఎట్లా టార్గెట్ చేశారంటే, ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, కన్నపోయిన రాజయ్యతో మనం చేసిన, అది పెద్ద వైరల్ అయిపోయింది. అందులో ఏం చెప్పిండంటే ఈ కేసీఆర్కు డబ్బులు లేనప్పుడు ప్రచార రథం కొనిచ్చిండయా, తర్వాత వాళ్ళ కూతురు పెళ్లి కూడా డబ్బులు ఇచ్చిండయా, సాయం చేసిండంటే అది వైరల్ అవుతుంది. ఏం చేసిండు? నేను చాలా సింపుల్ చెప్తున్నా. నేను వైరల్ కేసీఆర్ బిడ్డ పెళ్లికేమో ఈయన పైసలు ఇచ్చి, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న పైసలు ఇచ్చి ఒక ఆడబిడ్డను నిలబెట్టిండు, ఆయన పరువును కాపాడిండు. వీడేమో ఒక ఆడపిల్లను పట్టుకొని ఆయన కుటుంబాన్ని ఒక ఆడపిల్ల పరువు తిత్తాడు. ఎవరి కుటుంబం నాశనం అవుతుంది సార్? ఇక్కడ ఎవరు ఉండరు. అవును, ఇప్పుడు ఆడపిల్లను ముందర పెట్టుకొని ఆత్మగౌరవం నిలబెట్టే పరిస్థితి ఏమో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి ఉన్నది. అవును, నీ బిడ్డ అయితేంది, నా బిడ్డ అయితేంది, బిడ్డ ఆడబిడ్డనే కదా. అవును, ఆడబిడ్డల కోసం ఎంతవరకైనా నిలబడితే తాము అనే కుటుంబం వీళ్ళది. ఎందుకు? కేసీఆర్ బిడ్డకే ఈ విధంగా జరిగిందని కొంత మనం చెప్పేది కాదు, ఉన్న వాస్తవిక పరిస్థితులను అప్పుడు చూసిన వాళ్ళు చెప్తున్నారు. మీరు కేసీఆర్ దోస్తే కేసీఆర్ తో 20 ఏళ్ళు ఉన్న వ్యక్తి చెప్తుండు, కావాలంటే కౌంటర్ వేసుకోమన్నాడు. కౌంటర్ వేసుకోమంటున్నాడు. ఇంకో విషయం, ఇక్కడ ఆత్మగౌరవాన్ని నీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా ఆడపిల్లనే కదా. ఆడపిల్ల ఆత్మగౌరవం అనేది పెళ్లి, అది ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కాదు. నువ్వు ఏ విధంగా ఆడపిల్లను రోడ్డు మీద తీసుకొచ్చి రాజకీయాలు ఆడుతావా? ఆమె భుజాల మీద తుపాకి పెట్టి నువ్వు రాజ్యం ఎలా అనుకుంటున్నావు? అంటున్నట్టు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఇంకో ఒకటి చెప్తున్నా మైపాల్, ఏదైనా
నువ్వు ఇక్కడ నవీన్ యాదవ్ అన్న వాళ్ళు రౌడీ అంటున్నారు. ఆయన ఇల్లు కూలగొట్టిరు, ఆయన ఇల్లే పోయి కూలగొట్టిరు. నవీన్ యాదవ్ ఇల్లు కూలగొట్టారు. నవీన్ యాదవ్ అన్న ఇల్లు కూలగొట్టిరు. అదే కూలగొట్టిండు. వీళ్ళు రౌడీలు అయితే కూలగొడతారా? రౌడీలు అయితే ఆ విధంగా చేయగలరు కాదు. నాయకత్వాన్ని బలహీనపరచడం కోసం వీళ్ళు నాయకులు కాబట్టి, వీళ్ళని ప్రత్యర్థులుగా చూస్తున్నారు కాబట్టి, వీళ్ళ రాజకీయంగా అణగదొక్కడం కోసం జరిగినటువంటి దుశ్చర్య. అది మీ డిఎన్ఏలో రౌడీ ఉన్నది, మీ డిఎన్ఏలో రౌడీ శాఖలు ఉన్నాయి, దొంగ శాఖలు ఉన్నాయి. జనాలను ఫస్ట్ కాంచి మోసం చేసే ఆ అనుభవపూరితమైనటువంటి మోసాలను ఏ విధంగా చేయాలి పెద్ద లిస్ట్ మీ కుటుంబంలో ఉన్నది. కలవకుంట్లా ఎవరిని కలవకుంటా అందరిని మోసం చేసుకుంటా పరిపాలించారు కాబట్టి ప్రజలు ఈ రోజు ఎంతమంది బీసీలు ఆల నరేంద్ర నుంచి మొదలు పెడితే ఇప్పుడు చిన్న శ్రీశైలం నవీన్ యాదవ్ దాకా అందరిని మోసం చేస్తారు. అసలు మీరు అనేటోళ్ళను బీసీలు ఇలా పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు అనేది వీళ్ళ వాదన. ఇప్పుడు బలమైనటువంటి విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు వస్తే మహానాయకుడు అవుతాడు. బీసీలు అంతా విలవైపోతారు, మనం వాడుకోలేము బీసీలను, అది అంత ఓటు బ్యాంకుగా చేయలేము. అంత స్కెచ్ ఉంది వాళ్ళ దగ్గర, అంత అర్థం చేసుకుని ముందస్తుగానే. ఇప్పుడు నేను మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి నిజాలు బయటకు తెప్పిస్తే ఇప్పుడు నా మీద కూడా ఎట్లా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ బాద్షా అని ఒక పేజ్, ఇట్లా చాలా పేజ్ చెప్తున్నా చూడు చదవండి ఒకసారి మీరు. అంటే ఇది చూడాలి తెలంగాణ ప్రజలు. అంటే ఇప్పుడు మన యాదవ్ బిడ్డం కాబట్టి, ఒక బీసీ బిడ్డం కాబట్టి చిల్లర గాళ్ళకి అల్లరి ఎక్కువ, వీళ్ళు చేసే అల్లరి వీళ్ళు చేసే చిల్లర ఏందనేది మనం వీళ్ళ పరిపాలన చూసినాం. వీళ్ళ పరిపాలన ఎంత చిల్లర చేశారంటే ఈ కల్వకుంట్ల కుటుంబం ఎవరిని కలవకుండా అందరిని బానిసం చేసి అందరిని బజార్లో పెట్టి ఎవరిని అన్టచబిలిటీ రాజకీయాలు చేశారు వీళ్ళు. అరే ఎమ్మెల్యేకి సొంత ఎమ్మెల్యేలకే నువ్వు టైం ఇవ్వలేదు, మరి సొంత ఎమ్మెల్యేలకు టైం ఇవ్వలేదు. ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నావు. విధ్వంసమైన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ బంగారం కాదు, బంగారు తెలంగాణ అన్నాడు. విధ్వంసం చేసిన తెలంగాణను నిర్మాణంలో జరుగుతున్న తెలంగాణ. నిర్మాణం అంటే ఎట్లా జరుగుతుంది? రూట్స్ బీసీలు ఎప్పుడైతే బీసీలు నిలబడతారో అప్పుడే ఈ తెలంగాణలో సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది. అదే నిజమైన తెలంగాణ. వెన్నుముక ఇచ్చేసిండు, స్కూళ్ళు తుక్కైనాయి, ఎక్కువైపోయినాయి, బెల్ట్ షాపులు తాగాల ఊగాల డీజిల్ ఎగరాలి. అదే డెవలప్మెంట్ అట. మళ్ళీ అదే డెవలప్మెంట్, తాగుడు ఊగుడు డీజిల్ పెట్టి ఎగురుడు. ఇది కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చింది. ఇంకొకటి ఎంత బాగా, గణపతి అప్పుడు బతుకమ్మ అప్పుడు కూడా కేసీఆర్ పాటలు పెడుతుంటే దేవుళ్ళని అవమానిస్తున్నట్టుగా. ఒకటి చెప్తున్నా, గణపతి పాటలల్లా కేసీఆర్, ఊరేగింపులల్లా అన్నిట్లలో కేసీఆర్ పాటలు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళు ఇన్సెక్యూరిటీ చరిత్రలో ఇప్పుడు వీళ్ళది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. అంతేనా? అసలు అక్కడ దేవుడు ఉన్నాడా ఇంకా వేరే ప్రోగ్రామా కాదు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో మేమేదన్నా కనపడతాం, మంది కనపడితే పిచ్చోళ్ళు అవుతారు. అయ్యో మా గురించే మాట్లాడాలా? సొంత డప్పు కొట్టుకోవడంలో వాళ్ళని మించిన తోపు లేదు. మంది కనపడితే వీళ్ళకి పిచ్చలు అవుతుంది. మమ్మల్ని మర్చిపోతారా ఏంది? మేము చేసిన పాపాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పాపాలన్నిటిని మూట కడితే కొన్ని సంవత్సరాల దాకా కూడా మేము రాలేము. దీన్ని కడుక్కోవడం ఎలా అన్న దాంట్లో దేవుడు కనపడ్డా, ఏదే మంది మాపు కనపడితే ఆయన పాట పెట్టుకోవాలి. ఆ విధంగా రుద్దబడుతున్నారు. ఈ రుద్దబడుతున్న తెలంగాణను వీళ్ళు తెలంగాణ జనాల పైన బలవంతంగా వీళ్ళ భావాలను రుద్దుతున్నారు. ఈ రుద్దబడుతున్న భావాలను పటాపంచలు చేసేది ఒక నవీన్ యాదవ్ అన్నే. అంత దమ్మున్నాడు. సరే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో ఫిజికల్ దాడులు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా దాడులు అన్నా, ఇప్పుడు వీని పేరు మైపాల్ యాదవ్, రేవంత్ రెడ్డికి పెంపుడు మనిషి. రేవంత్ రెడ్డి 4 బిస్కెట్లు వేస్తే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మొరుగుతాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బిస్కెట్లు వేయడం మర్చిపోతే రేవంత్ రెడ్డి మీద మొరుగుతాడు. అలా మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మీద మొరిగిండు. అదే సమయంలో కేసీఆర్ గారిని పొగిడిండు. రేవంత్ రెడ్డి కొన్ని రోజులు వీడిని జైల్లో కూడా బంధించిండు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి బుజ్జగించి మైపాల్ యాదవ్కు 4 బిస్కెట్లు వేసిండో లేదో అన్ని మర్చిపోయి తిరిగి బీఆర్ఎస్ మీద ఓర్లడం శురు చేసిండు. అంటే సోషల్ మీడియా దాటి చెప్తాను, చెప్పినాక మీరు చెప్పండి. అప్పట్లో గుర్రాల మీద వచ్చి దొరలు, భూస్వాములు, పెత్తందారులు కొందరు మన వాళ్ళను కొట్టేదట. అంటే కొట్టడము, హింసించడము, ఇంకా కొన్ని అత్యాచారాలు చేయడం ఇట్లా చేసిరట. ఇప్పుడు ఏమైందంటే ఇది రూపాంతరం చెంది సోషల్ మీడియా ద్వారా సేమ్ రజాకారులను పెట్టుకున్నాడు. సోషల్ మీడియా బీఆర్ఎస్ రజాకారులు
అంటే ఇప్పుడు మనం అంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నిలబడ్డాం కానీ చాలా సూసైడ్లు అవుతున్నాయి, ఆత్మహత్యలు. ఇప్పుడు ఇది ఒక పెద్ద అదవుతుంది. లా కొడుకులని ఇష్టం వచ్చినట్టు బూతులు. అసలు ఇలా కామెంట్లు చదివితే అంటే ఇట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు అధికారం పోయినాక ఎంత పిచ్చి కుక్కలయ్యారు అంటే గజి కుక్కలయ్యారు. ఇంకా దారుణం గజి కుక్కలయ్యి ఏం చెప్తారు ఇప్పుడు మళ్ళీ బీసీల మీద జరుగుతుంది జాడిది. ఇది కేవలం బీసీల మీద. తెలుగు వెలుగు రగ అయితేంది, కాలోజీ టీవీ అయితేంది, నువ్వైనా మీరు అందరు బీసీలే కాబట్టి ఇప్పుడు నవీన్ అన్న శ్రీశైలం అందరం బీసీలే అన్న మీరు అందరు బీసీలే కాబట్టి కేవలం బీసీలను మా ఓటు మీరు ఇంత చైతన్యమైంది. మీరు ఓటేసి యంత్రాలు ఓట్లేసి మేము పెడితే ఉండాలా, మాకు మా జెండా పట్టుకొని తిరగాల కానీ మీరు ఇంత చైతన్యమై మీరు మాట్లాడతారా? అది మీకు ఇంత చైతన్యం ఉండొద్దు. అది మా జెండా మొత్తానికి మీ ఎన్నెముక అంతా మా జెండా మొత్తానికి ఉండాలి కానీ మీరు మాట్లాడొద్దు అన్నటువంటిది ఒక భయంకరమైనటువంటి ఒక దుశ్చర్య. వీళ్ళది ఎంత భయంకరమైన ఆలోచన అంటే వీళ్ళ భయంకరమైన ఆలోచన విధానము తెలంగాణనే విధ్వంసం చేసిందయ్యా. అది ఇది ఈ విధ్వంసంలో నుంచి నిర్మాణం కావాలంటే నవీన్ యాదవ్ అన్న లాంటి ఒక యువకుడు, మేధావి, చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తారు కాబట్టి భయపడుతున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇది ఇప్పుడు వాళ్ళ మీద అంత పెద్ద ఫ్యామిలీ మీద అంత దాడి జరుగుతుందంటే మనం ఒక లెక్క కాదు వాళ్ళకి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాలి కదా. ఒకటి ఇప్పుడు హైదరాబాద్లో ఏ పార్టీతో సంబంధం లేకుండా చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక వ్యక్తిత్వంతో నిర్మాణమైనటువంటి వ్యక్తి. అందరికి వ్యక్తిత్వంతో నిర్మాణమైనటువంటి వ్యక్తిగా ఆయన కొడుకుగా వీళ్ళ కుటుంబం అంతా కూడా సేవా కార్యక్రమంలో నిలబడి 40 ఏళ్ళ నుంచి ఒక వెన్నెముక ఉన్నటువంటి స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడ్డటువంటి వాళ్ళనే ఇంత వ్యక్తిగత హననం చేస్తూ అంత ఇబ్బందులు చేస్తున్నాయంటే తెలంగాణలో బీసీలు రాజకీయం చేయడానికి ఎంతటి విధ్వంసకరమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత హననాలు, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత దూషణలు, ఎవరైనా వ్యక్తిగతంగా రాజకీయాల్లో దూషణలు చేసి పైకి వచ్చినారండి వీళ్ళు తప్ప. రైట్ అన్న, ఇది ఎంత దిగజారినటువంటి రాజకీయం అంటే దిగజారినటువంటి రాజకీయాలు. కేటీఆర్ ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అని రాజకీయాలు చేస్తున్నాడో ఈ దిక్కుమాలిన రాజకీయాలను దిగజార్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి మాటలు, నోటికి వచ్చిందే మాట ఇంకో దానికి వచ్చిందే ఇంకోటి అన్నట్టుగా అట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. త్వరలోనే నీకు బుద్ధి చెప్తారు. నీకు జూబ్లీల్స్ ఎన్నిక అనేది ఒక జూబ్లీల్స్ ఎన్నికగా లేదా చూస్తలేవు, టోటల్ తెలంగాణ మొత్తం నా చేతుల నుంచి జారిపోతుందని దిగ్భ్రాంతికి గురై నువ్వు ఒక నీ మైండ్ సెట్ బాగలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నావు. నీ పెంపుడు కుక్కలతోని ఖబర్దార్ అని చెప్పేస్తారు ఇస్తున్నావు. ఎవరు డిబేట్ లైవ్ లోకి రావాలంటే నేను ఇచ్చి మాట్లాడతా. రౌడికా లేడికా కాదు ఇక్కడ జరిగేది. ఇక్కడ యుద్ధం రౌడికా లేడికా కాదు. ఒక సత్ప్రవర్తనకు, ఒక సేవా గుణానికి, ఒక మేధావికి, ఒక విద్యార్థి నాయకునికి, ఒక తెలంగాణ ఉద్యమకారునికి, ఒక దొర అహంకారానికి, ఒక దొర కుట్రలకు, కుతంత్రాలకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో బీసీలు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా నిన్ను చెప్పులతో బుద్ధి చెప్తారని చెప్పేసి ఓట్లేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి నువ్వు చేసినటువంటి అక్రమాలను, నువ్వు చేస్తున్నటువంటి విధ్వంసాలను, నువ్వు చేస్తున్నటువంటి నీ నోటికి వచ్చినటువంటి మాటలను ఖచ్చితంగా నీ నాలికకు బుద్ధి చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉంది. ఈ ఆడబిడ్డలందరూ కూడా నిన్ను చీపిరి కట్టలు పెట్టి కొట్టే రోజు ముందట ఉంది. కేటీఆర్ వాళ్ళకు మహిళల మీద మంచి అభిప్రాయం లేకపోతే 2000 మందికి పైగా దేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో శ్రీమంతాలు 2000 మందికి శ్రీమంతాలు చేసిన వాళ్ళు బాధపడుతున్నా. ఇప్పుడు నవీన్ అన్న ఎవరైతే శ్రీమంతం చేసినటువంటి స్త్రీలు వీడు వాళ్ళు వచ్చి కొడతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కేటీఆర్ ను పాత చీపురు కట్టలతో కొడతారు. ఎందుకంటే శ్రీమంతం చేసిన వ్యక్తిని రౌడీ అంటుండు. శ్రీమంతం చేసిన వ్యక్తిని రౌడీగా చిత్రీకరించడం వేరు, జనాలలో ఉండడం వేరు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎన్ని అపోహలు చేసినా, నవీన్ యాదవ్ చేసినటువంటి సేవ, నవీన్ యాదవ్ చేసినటువంటి ఉద్యమం, నవీన్ యాదవ్ చేసినటువంటి విద్యార్థి నిర్మాణ నాయకత్వంలో నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ నాయకత్వాన్ని నువ్వు ఎన్ని మాటలతోనైనా విధ్వంసం చేయలేవు. అది అట్లా వచ్చినటువంటి నాయకుడు కాదు. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక ఉద్యమ నేపథ్యాలు ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని, నాయకుడిని నువ్వు ఈ మాటలతోటి
ఏమీ చేయలేవు. జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరు చూస్తూనే ఉన్నారు. Right. ఒక ప్రవళికను ఏ విధంగానైతే అది నర్సంపేట ప్రవళిక బీసీ బిడ్డను ఏ విధంగానైతే నువ్వు ఆమె క్యారెక్టర్ను తీసి నడి బజార్లో పెట్టినవో ఖతం. అక్కడి నుంచే చూసుకుందాం. ఎంతమంది ఆడబిడ్డల క్యారెక్టర్ నువ్వు రోడ్డు మీద పెడతావు, ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఎంతమంది ఫోన్లను నువ్వు ట్యాపింగ్ చేసినావు అనేది బెడ్రూమ్లలో మైకులో పెట్టి వినిపించినటువంటి ఒక వికృతమైనటువంటి క్రీడ, ఒక వికృతమైనటువంటి చేష్టలు. దాన్ని అసలు అది మాటలు వస్తున్నావు. నీ యొక్క క్యారెక్టర్ ని ఎట్లా వర్ణించాలని అంటే దీన్ని ఏమంటారంటే ఒక కానీ బీసీలో పరాకాష్ట దీన్ని. ఈ సైకో ఇప్పుడు కేసీఆర్ అంటే ఉన్మాది. ఇదేమో అసలు పరవల జీవితంలోకి వ్యక్తి చూసి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలతో ఉన్మాదం పొందుతున్నటువంటి కేటీఆర్ ఏ మనిషి అండి నాకు అర్థం కాదు. ఇదేనా నీకు అమెరికాలో నేర్చుకొచ్చింది? ఇదేనా నువ్వు చెప్పిన చదువులు, నువ్వు చదివిన చదువులు? దీనికి చదువు సంఖ నాగడానికి ఇదే ఎంత దిగజాడిన రాజకీయాలు నీ నాయకత్వంలో చేస్తున్నావు అంటే నాయనా కేటీఆర్, ఈ తెలంగాణ ఎంత దిగజాడుస్తావు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అయ్యా. బీసీలంతా నీకు ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు ఉంటాయి, ఉస్మానియా ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముస్లింలు, క్రిస్టియన్స్, ఈ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ అన్న మతానికి, కులానికి, ఈ సౌభృత్వానికి, భాషకు సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా ఒక మానవత్వంతో, మానవీయ కోణంతో, మానవత్వానికి మానవీయ కోణాలతోటి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ తన వ్యక్తిగతమైనటువంటి లీడర్షిప్ను పెంచుకొని ఇవాళ మహానాయకుడిగా ఎదిగిండన్న కుళ్ళు కుతంత్రాలతో ఓర్వలేక ఈ భయంకర పూరితమైనటువంటి సైకో మాటలు 100 ఛానల్ పెట్టుకున్నాడు. 100 సైకో. ఈ సైకో మాటలను ఎవరు కూడా ఒప్పుకోరు. 100 కోట్లు పెట్టి నెగిటివ్ బూతులు పెట్టిస్తున్నాడు. నా బూతుల తెలంగాణ చేస్తున్నాడు. అదే అంటున్నారు ఒకటి. తెలంగాణలో ఎప్పుడన్నా సంస్కృతి ఉండేనా? ఇట్లాంటి దిగజారిన సంస్కృతి నీకు రాజకీయం చేస్తలేదు. నీ పార్టీని ప్రజలు ఒప్పుకుంటలేరు. ఏం చేయాలి? ఫ్రస్ట్రేషన్ లా వాళ్ళు దొంగలు అనాలి. నువ్వే దొంగ. అరే నీ చెల్లె నువ్వు దొంగ అని బయటికి వెళ్ళగొట్టి దాని పక్కన కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారు అన్నది. దయ్యాలు ఉన్నారు అని చెప్పింది. ఎన్ని దయ్యాలు ఉన్నాయన్న సంగతి మీరే చెప్తారు, మేం కాదు. నీ ఇంట్లో చెప్తారు. నవీన్ అన్నను విమర్శించేటప్పుడు నువ్వేందో చూసుకో. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద నవీన్ అన్న మీద నువ్వు ఎలాంటి ఎలిగేషన్ పెట్టినా అది నీకే దాక్తుంది. అది నువ్వు చేసిన పనులు కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. నీకు ఇదివరకు చేసిన అనుభవం ఉంది కాబట్టి దాన్ని నువ్వు చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నావు. నీ సోషల్ మీడియాకు బుద్ధి చెప్తాం, అందరికీ బుద్ధి చెప్తాం. త్వరలో బూతులతో దాడులు చేసే సోషల్ మీడియాలో కూడా కేసులు పెట్టాలి. కొడుకులను ఏం చేయాలి. బూతులు అంటే ఇక మేము మాట్లాడే బూతులను ఎదుర్కో. ఇక చూసుకుందాం. బూతులు అంటే నీకొచ్చే బూతులు, నువ్వు చిత్రీకరిస్తున్నటువంటి మాటలు. నెలకు 20,000 జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తున్నా. నెలకు 20,000 ఇచ్చి జీతాలు, పెంపుడు కుక్కలతో ఏ విధంగానైతే నువ్వు మాట్లాడిస్తున్నావు కేటీఆర్, అవన్నీ కూడా ఒక నీతి, నిజాయితీ, మానవత్వ విలువలు కలిగినటువంటి నాయకుడు మీదకి వచ్చినప్పుడు అవన్నీ కూడా నిలవవు. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చేస్తున్నటువంటి అక్రమ రాజకీయాలు, నువ్వు చేస్తున్నటువంటి ఈ దొంగ రాజకీయాలు, నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలలో నువ్వు గెలవలేని, ప్రజలలో నీకు బలం లేదు కాబట్టి నువ్వు వ్యక్తిని నీ స్థాయికి తెచ్చుకుంటున్నావు. నీ స్థాయి అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? ఎంత దుర్మార్గులు కాదు, ఇంత దుర్మార్గులు అంటే కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ వాళ్ళ అన్న రంగారావు గారు. అలా బిడ్డ ఇది ఒకటి ఉంది కదా, రంగారావు వారు అని ఆమె పాపం రమ్యారావు సొంత అక్క. అరే నాయన మీకు దండవరా నాయన, మీరు ఆడోళ్ళని మీరు ఆడోళ్ళని హింసించినట్టు, ఆడబిడ్డలను హింసించినట్టు, మీ ఇంటి ఆడబిడ్డల కోసం దాగే మీ ప్రభుత్వం పోయింది. మీ మీద పోరాటం చేసిన వాళ్ళు మీ ఇంటి ఆడబిడ్డల అక్కని ఇబ్బంది పెట్టిరు. రమ్యారావు వాళ్ళ భర్తను ఇబ్బంది పెట్టిరు. రమ్యారావు వాళ్ళ కొడుకు ఆడబిడ్డల గురించి మాట్లాడదాం. అందరినీ ఇబ్బంది కొడుకునే కొట్టించారు, జైల్లో పెట్టి. నీకు అడ్డొస్తే సొంత అక్క లేదు, చెల్లె లేదు, బావలేడు, అల్లుడు లేడు, సొంత తమ్ముడు లేడు, సొంత కవిత అక్క కూడా లేదు. ఈయనకంటే పెద్ద రౌడీ ఉన్నాడా? ఇంతకంటే దుర్మార్గుడు ఉన్నా? ఇంతకన్నా కిరాతకమైనటువంటి భయంకరమైనటువంటి విలన్ ఉన్నాడా? ఇవ్వలేడు. ఇంతకన్నా భయంకర పూరితమైనటువంటి విలన్ ఉన్నాడా? ఈయన రౌడీ అయి ఈయన భయంకర పూరితమైన ఒక వికృత
వికృత చేష్టలతో కూడినటువంటి రౌడీ ఈయన సొంతలనే వదిలిపెట్టలేదు, బా ఇక బయట వాళ్ళని వదిలిపెడతారా? మీ సొంత అక్క రమ్యారావు గారికి న్యాయం చేయి. న్యాయం కాదు, అసలు అది లేదు మైండ్ లా. ఆడపిల్లలకు న్యాయం చేయాలన్నటువంటి మైండ్ సెట్ కాదు కాబట్టి నువ్వు ఇది అని చూపిస్తాను, వాడే అది కాబట్టి. అది ఇదండి తెలంగాణ ప్రజలకు ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఏది సత్యం ఏది అసత్యం అనేది నవీన్ యాదవ్ అన్న పూసకూర్చినట్టు చెప్పిండు. ఖచ్చితంగా మీ సోషల్ మీడియా ప్రచారాలను బోగస్ బిఆర్ఎస్ ప్రచారాలను తిప్పి కొడతాం, మీ బోగస్ గాళ్ళకు బుద్ధి చెప్తాం. రైట్. వ్యక్తి అనేవాడు, వ్యక్తిత్వం అనేదాన్ని నీ వ్యక్తి నిర్మాణంలోనే ఉంటుంది. రైట్. మతాలకు, కులాలకు, ఇదండి భాషలకు, భావాలకు, అన్నిటికీ బంధుత్వాలకు, బాంధవ్యాలకు విలువనిచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ కుటుంబం. ఆ కుటుంబం మీద నువ్వు ఎన్ని చేసినా కానీ మనం ఒక్కటి చెప్తున్నాను ఇక, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సొంత అన్న కూతుర్ని నవీన్ యాదవ్ గారికి ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు మరి నవీన్ యాదవ్ నువ్వు రౌడీ అంటారు అంటే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రౌడీ అంటురా మీరు? మరి అట్లాంటి వ్యక్తి ఆయన మీరు రౌడీ అడ్డొస్తే కాబట్టి మంచోడు, వాళ్ళకి అడ్డొస్తే రౌడీ, వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళని ప్రశ్నిస్తే ఈయన రౌడీ అయితే నవీన్ యాదవ్ కు పిల్లని ఎట్లా ఇచ్చేటోళ్ళు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పిల్లని ఇచ్చారు. మీకు దమ్ము ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మాకు ప్రచారం చేయకండి, నవీన్ యాదవ్ కు వేసుకపోండి, మీరు రౌడీకి పిల్లని ఇచ్చిరను అను దమ్ముంటాను అంటే నీకు నవీన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచోడు, నవీన్ యాదవ్ రౌడీ. మరి రౌడీకి పిల్లని ఎట్లా ఇచ్చిండు? మళ్ళీ ఆయన ఒళ్ళో పెరిగిన వ్యక్తిని నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒళ్ళో పెరిగిండు, ఆయన చేయి పట్టుకొని నడిచిండు. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్ నువ్వు రౌడీగా తయారు చేసిండని మీరు అంటురా? అట్లా కాదు, చెప్పాలి ఇప్పుడు చెప్పాలి. ఇంకో విషయం వీళ్ళకి ప్రత్యర్థులు అయితే బయటకు వెళ్తే మంచోడు. ఇప్పుడు కవిత లగ్గంకి పైసలు ఇచ్చినప్పుడు ఏమో మంచోడు, ఇప్పుడు వీళ్ళకు ప్రత్యర్థి కాగానే రౌడీలు, వాళ్ళు మహిళల పట్ల వికృతంగా చేస్తారు, చేస్తారు. ఈటల రాజేంద్ర అన్న వాళ్ళ పక్కన ఉంటా మంచోడు, బయట కబ్జాకోరు. వీళ్ళకు బీసీలు అనేటోళ్ళు మా జెండా మోసేటోళ్ళే కదా, మా జెండా మోసిన మంచోళ్ళు. లేకపోతే రౌడీలు, కబ్జాకోర్లు, రౌడీకి లేడీకి మధ్యన యుద్ధం. అరే రౌడీకి లేడీకి కాదురా యుద్ధం, నీ అరే రౌడీకి లేడీకి ఎందుకురా? నువ్వే కేటీఆర్ నిలబడాలి ఇక కథం. ఇక నీకు డైరెక్ట్ చిన్న దొరకు సామాజిక తెలంగాణ, అది చిన్న దొరకు నవీన్ యాదవ్ అనకు పోటీ రమ్మను. ఎందుకు అనవసరంగా ఆడబిడ్డలు అడ్డం పెట్టుకొని ఆ చిన్న పిల్లల్ని కూడా తిప్పుకుంటా వాళ్ళని గోసపుచ్చుకుంటున్నావు? నీకు అలా మీరు ఇష్టం ఉంటే 100 కోట్లు రాసిచ్చి నువ్వు దిగు రంగంలోకి. అప్పుడు లేడీకి కాదు, నీకు వర్సెస్ నవీన్ యాదవ్ అవుతుంది. కేటీఆర్ వర్సెస్ నవీన్ యాదవ్. లేడీ అనే ముందర పెడతావు కదా, ఎన్ని రోజులు ఈ లేడీలను ముందర పెట్టి నువ్వు ఆడుతున్న డ్రామా ఆడిస్తావు? అది ఈ సానుభూతి రాజకీయాలు. ఈ దొంగలు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వీళ్ళు కూడా టికెట్ నిలబెట్టిర్రు. మరి ఆ రోజు సానుభూతి ఎటుపోయింది? ఒకటి చెప్తున్నా, పాలేరులో కానీ నారాయణఖేడ్లో కానీ చాలా దగ్గరలో సందర్భాలు జరిగితే వీళ్ళు కూడా నిలబెట్టారు అన్న క్యాండిడేట్. కేటీఆర్ వంపు అయితే వదిలే, మిట్ట అయితే మడతలు అంటారు. వంపు అయితే వదిలే, మిట్ట అయితే మడతలు. వద్దులే అంత పెద్ద పెద్ద మాటలు. అసాంటి స్వభావం కలిగినటువంటి రాజకీయాలు ఈ రోజు తెలంగాణ నేర్పిస్తున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు బీసీలు నువ్వు చెప్తే వినేటట్టు లేరు. జూబ్లీహిల్స్ ప్రజలకు పీజేఆర్ అనే ఒక మహానాయకుడిని అందించారు. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ఇంకొక మహానాయకుడిని అందిస్తున్నారు, నవీన్ యాదవ్ ను ఖచ్చితంగా అందిస్తున్నారు. పీజేఆర్ శిష్యులైనా వీళ్ళంతా పీజేఆర్ నాయకత్వ వారసులే, ఆయన కాడ నేర్చుకున్నటువంటి రాజకీయం. పీజేఆర్ రాజకీయాలను, పీజేఆర్ సేవాభావాలను ఏ విధంగా చేసిండో ఆయన చూస్తూనే కదా నవీన్ యాదవ్ పెరిగింది. నవీన్ యాదవ్ పెరిగింది అట్లా ఆయన నాయకత్వం ఆయన చూసుకుంటూనే కదా. అయితే పీజేఆర్ లాగానే నాయకుడు కావాలనే కదా. ఈ కొడుకులు ఏది దొరకక పీజేఆర్ అవమానించినట్టు. ఒకటి చెప్తున్నా మైపాల్, వీళ్ళకి దొరుకుతుంది ఏదన్నా దొరకదు. ఇప్పుడు ఇట్లా దేగకాలతో ఇట్లా చూస్తున్నారు. ఇట్లా పీజీఆర్ నాయకత్వ వారసత్వాన్ని పుంజుకుని ఏ విధంగా లీడర్షిప్ చేయాలా అనేది నవీన్ యాదవ్ అన్న చిన్నప్పటి నుంచి ఆయన నాయకత్వాన్ని ఏ విధంగా యూనివర్సల్ లీడర్ వాళ్ళు అట్లా కదా. ఆయన కాడ నాయకత్వం, రాజకీయం, ప్రజలకు ఏ విధంగా సేవ చేసిండు అనేది వాళ్ళు చూసుకుంటూ వచ్చారు కాబట్టి అదే భావాలతోటి, అదే రాజకీయాలతోటి, అదే వ్యక్తిత్వం, అదే నిటారుగా నిలబడే తత్వాన్ని పుణుకుపుచ్చుకొని ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ కూతురు. విజయ్ రెడ్డి కూతురు విజయరెడ్డి గారు నవీన్ యాదవ్ మంచోడు, ఆయనకు అట్లాంటి ఉద్దేశం ఉండదని చెప్పింది.
నవీన్ యాదవ్ అన్న కూడా నాకు మంచి ప్రేమ ఉంది, ఆయన యూనివర్సల్ లీడర్ అని చెప్పిండు. మధ్యలో తీసుకుపోయి బదనం చేస్తున్నానంట నవీన్ యాదవ్. వీళ్ళకి నిజాలు అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. కేటీఆర్ కు నిజాలు మాట్లాడితే అసలు ఆమడ దూరంలో ఉంటాడు. నిజాలు ఏంటి మాట్లాడుతారు? మనం అబద్ధాలు చెప్పాలి కదా. మన అది సిద్ధాంతం. అది అబద్ధాలు చెప్పుకుంటేనే మనం నిర్మాణం చేయాలి, అబద్ధాలు చెప్పుకుంటేనే మనం పరిపాలించాలి, అబద్ధాలు చెప్పుకుంటేనే తెలంగాణను విధ్వంసం చేయాలి. రైట్. నిజాలు ఎడ చెప్పొస్తుంది కేటీఆర్ కు? అరే మా నాన్న కుటుంబం, మా కుటుంబం వీళ్ళు వేరు కాదు, నవీన్ యాదవ్ కుటుంబం మా కుటుంబం వేరు కాదు, చిన్న శ్రీశైలం యాదవ్ మేమంతా వేరు కాదు అని విజయారెడ్డి వచ్చి చెప్పినా గానీ అది దాన్ని అబద్ధం అంటాడు. ఈ దిక్కుమాలినోడు చెప్తున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా నవీన్ యాదవ్ మా కుటుంబ సభ్యుడు, మేము అంతా ఒకటి అంటారు. నేనేమంటున్నా, నిజాలకు వీళ్ళకి ఇష్టం ఉండదు. అబద్ధాల మీద నిర్మాణం చేసి అబద్ధాలనే అద్భుతంగా చూపించి ఈ అద్భుత కల్పన ద్వారానే ఈ తెలంగాణ నిర్మాణం అవుతుందని అనుకుంటాడు. కానీ ఇది విధ్వంస రకం, ఇది కుట్రపూరితము, ఇది దుర్మార్గపు ఆలోచన. ఈ దుర్మార్గపు కుట్రపూరిత కుటిల రాజకీయాలను నవీన్ యాదవ్ అన్న గెలుపుతోటి విధ్వంసం జరగబోతుంది, బద్దలు కొట్టబోతున్నాడు. ఖబర్దార్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నవీన్ యాదవ్ తోని సంచలన ఇంటర్వ్యూ. ఓయూ నవీన్ యాదవ్ ఫైర్ బ్రాండ్ ఇక రంగంలోకి దిగిండు. ఇక దొరలు ఒక్కొక్కడు కాదు 100 మంది వచ్చినా సరే ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా వరుస పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వస్తున్నారు. దొరకు వర్సెస్ బీసీలకు మధ్యలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్స్కు మధ్యలో యుద్ధం సమర శంకారావం స్టార్ట్ అయింది. చూద్దాం మరిగా కేటీఆర్ ఇంకెన్ని దొర అహంకారం చూపిస్తాడనేది చూడండి. మీరు అర్థం చేసుకోండి మేము చెప్పేది అది నిజమా అబద్ధమా. వీడియో వినేటోళ్ళు చూడండి, ఆ పేడ్ బ్యాచ్ పెట్టుకొని ఒక 1000 మందితో నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తాడు. దయచేసి ఎవరు నిజాయితీ పరులు? మేము ఇప్పటికి ఒక హోండా యాక్టివ్ మీద తిరుగుతున్నాం. మేము ఏ రేవంత్ రెడ్డికో ఎవరికో అమ్ముడు పోలే. రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ను ఎంతైనా విమర్శించుకోండి, కానీ నవీన్ యాదవ్ ఒక మంచి మనసున్న మనిషి, వేలాది మందికి శ్రీమంతం చేసిన వ్యక్తి, వేలాది మందికి ఫ్రీ కోచింగ్ ఇప్పించి వేలాది మందికి జాబులు వచ్చేటట్టు, గవర్నమెంట్ జాబులు వచ్చేటట్టు, ప్రైవేట్ జాబ్లో స్టార్ట్ చేసి వాళ్ళ నాన్న వేలాది మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించిన కుటుంబము, అనేక మంది చనిపోతే డబ్బులు ఇచ్చిన కుటుంబం, ఆదుకున్న వ్యక్తి, కొన్ని వేల మందికి ఆపరేషన్లకు ఆరోగ్యం సమస్యలు ఉంటే హాస్పిటళ్ళలో బిల్లులు కట్టిన కుటుంబము. అట్లాంటి కుటుంబానికి, పెళ్ళిళ్ళకు సాయం చేసిన కుటుంబానికి 24 గంటలు భోజనం పెట్టే కుటుంబం యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర. భారతదేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా ఇట్లా 24 గంటలు భోజనం పెట్టే కుటుంబం లేదు. అట్లాంటిది తెలంగాణలో ఉండడం, నువ్వు 100 కోటి కుటుంబాలు ఉంటాయి కానీ ఒకటే కుటుంబం 24 గంటలు అన్నం పెట్టే కుటుంబం ఏదైనా ఉందంటే అది చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద అబండాలేసి అహంకారాలు చేస్తే ఎవ్వడు చూస్తూ ఊరుకోడు. యువత చైతన్యమైంది. ఇక చూస్తాం కేసీఆర్ అంటారు, కేటీఆర్ అంటారు. అనవసరంగా ఆ కేసీఆర్కు బదనం చేస్తుండే కేటీఆర్. నువ్వు నిజంగా మనిషివైతే బీఆర్ఎస్ నుంచి నువ్వు కేటీఆర్ నువ్వన్నా నిలబడాలి, లేకపోతే యునానమస్గా నవీన్ యాదవ్ను ఇవ్వాలి. నీ కృతజ్ఞత ఉంటే కవితకు పెళ్లికి సాయం చేసినందుకన్నా, కళాకారులకు భోజనం పెట్టించినందుకు, మీ నాన్నకు ప్రచార రథం కొనిచ్చినందుకన్నా నువ్వు తప్పుకోవాల పోటీ నుంచి. కానీ నీకు కృతజ్ఞత లేని హీనుడివి, విశ్వాసఘాతకుడివి. నీకు తగిన బుద్ధి చెప్తారు, పంచభూతాలు చెప్తాయి, దేవుడు చెప్తాడని తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్.